యోబుకు తెలీదు. యోబట చెడుతనమును విసర్జించిన వాడై ఉండెను. ఎలా ఉన్నాడంట? చెడుతనమును విసర్జించిన వాడై ఉంటే దేవుడు ఆయనకి ఇతడు కరెక్ట్గా ఉన్నాడు, ఇతనికి పరీక్ష పెట్టచ్చు అని చెప్పి పెట్టాడు. అతను అర్హత సంపాదించుకున్నాడు. ఏ అర్హత? పవిత్రమైనటువంటి అర్హత, పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. ఇప్పుడు పరీక్షించబడటానికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడని చెప్పి దేవుడు గ్రహించాడు కనుక అతనిని పరీక్షించిన తర్వాత యోబు విషయంలో కానీ అబ్రహాము విషయంలో కానీ దేవుడు గెలిచాడు. మీకు అర్థమవుతుందా? నీ విషయంలో దేవుడు పరీక్షను అనుమతిస్తే దేవుడు గెలుస్తాడా, సాతాను గెలుస్తాడా? ఖచ్చితంగా సాతానే గెలుస్తాడండి. మరి ఎప్పటికీ దేవుడిని గెలిపించవా నువ్వు? ఎప్పటికీ దేవుడిని గెలిపించవా? సాతాన్ని గెలిపిస్తావా? ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావు? దేవునిని గెలిపించాలనేటువంటి నిర్ణయం నీ లోపల ఎప్పుడు కలుగుతుంది? దయచేసి